హాయ్ అండి, నేను విజయ వీరమాసనేని. నా ఛానల్ వాయిస్ ఆఫ్ విజయకి మీ అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయే నా వెనకాల ఉన్న ఈ ఇంటి గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. విలేజ్లో ఫామ్ హౌస్ అన్నమాట ఇది. వీళ్ళు ఎలా కట్టుకున్నారు, ఎందుకు కట్టుకున్నారు, అసలు ఎలాగూ అనేది మనం వెళ్తా మాట్లాడుకుందాం. ఇదిగో చూసండి, వెళ్ళే దారిలో అంత పచ్చటి చేలు, మంచి పొల్యూషన్ లేని వాతావరణం, అలాగే మంచి పైరగాలి, సైకిల్ మీద పచ్చగడ్డి కోసుకుని ఎరువులు బస్తాలు పెట్టుకుని వెళ్ళే మనుషులు, పల్లెటూరు వాతావరణం పూర్తిగా కనపడుతుంది కదా. గడ్డివామి, చిన్న గడ్డివామి, అలాగే పైన ఆకాశం అలా ఉంది. పెంకుటిళ్ళు అక్కడక్కడ, వెళ్ళే దారిలో అక్కడక్కడ పెంకుటిళ్ళు, పాత కొత్త ఇళ్ళ కలయికతో ఉన్న ఈ విలేజ్, నేనున్న విలేజ్లో తీసిన వీడియోనే అన్నమాట ఇది. పక్కన పంట కాలువ, అలాగే దూరంగా పచ్చటి చేలు, పైన తాటి చెట్లు, ఇదంతా పల్లె వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయి కదా. చక్కగా అక్కడక్కడ కొత్త ఇళ్ళు, అంటే ఇంటిని కొత్తగా మార్చుకుని కొంచెం అటు ఇటుగా మోడరేట్ చేసుకుని రెనోవేట్ చేసుకుని మంచిగా రంగులు వేస్తే ఇలా కొత్తగా రూపుదిద్దుకున్నాయి. ఒకప్పుడు పాత ఇళ్ళే, కానీ వాటిని అలా చక్కగా చేసుకున్నారు. ఇంకా అంతకంటే ఆశ్చర్యమైంది ఈ ఇల్లు అనమాట. మనం ఇప్పుడు చూడబోయే విలేజ్ ఫామ్ హౌసే ఈ ఇల్లు. ఇల్లు లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఈ గేట్ కూడా స్లైడింగ్ డోర్ అనమాట, స్లైడింగ్ గేటు. అయితే విలేజ్లో తక్కువ చూస్తాం కదా ఈ స్లైడింగ్ గేటు. సిటీస్లో అయితే ఉంటాయి కానీ విలేజ్లో తక్కువ. ఇక్కడ నుంచి ఆ కనిపించే చివరి వరకు కూడా వీళ్ళ ఇల్లే అనమాట. లోపల పక్క ఉంటుంది ఇల్లు. ఇదంతా రోడ్ లాగా అలా చివరిగా వేసారనమాట. చివరి దాకా తార్ రోడ్ లాగా అలా కంకర పోసారు. ఒక పక్కన గోడ పక్కనంతా కూడా, ఒక పక్కన కార్లు పెట్టుకున్నారు, ఒక పక్కన గోడ పక్కంతా కూడా ఇలా మొక్కలు పెట్టుకున్నారు. మనం చివరి దాకా వెళ్తే చూసారా పచ్చటి చేలు చుట్టూ, అట్లాగే ఒక పక్కన అరటి చెట్లు, ఒక పక్కన ఒక చిన్న షెడ్ లాగా వేశారు, ఒక పాక వేసి దాని మీద కప్పారు కూర్చోటానికి అనమాట. ఎటు కూర్చున్నా ప్రకృతి పచ్చదనం కనపడాలనే ఉద్దేశం ఈ ఇంట్లో వాళ్ళది. ఇలా చూసుకుంటా మనం మళ్ళీ వెనక్కి తిరిగి ఆ గేటు వైపుకి వెళ్తుంటే ఒక పక్కన ఇల్లు, పాత ఇల్లు లాగా ఉంది చూసారా. దీనికి అటువైపు సైడు వాళ్ళు ఒక రేకు దింపుకున్నారనమాట. ఈ పల్లెటూరు వాతావరణం అరుగులు ఇలా ఉండాలని ముందు పక్క ఇలా ఉంచేశారు. అటువైపు రేకు దింపుకున్నారు. అటు మళ్ళీ మనం వెళ్ళినప్పుడు చూద్దాం, లోపలికి వెళ్ళినప్పుడు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి గేటు వైపు వెళ్తా రెండు పక్కల ఒకసారి చూసుకుంటా వెళ్దాం. ఇదిగోండి, ఇటు నుంచి అసలు మనం వెళ్ళాల్సిన లోపలికి వెళ్ళటానికి దారి ఇది అనమాట. ఈ రెండు మెట్లు ఎక్కి లోపలికి వెళ్తే కనిపించేదే ఇల్లు అనమాట. ఇల్లు పాతదేనండి, అంత ఫ్లోరింగ్ అలాగే ఉంచేశారు, కానీ చుట్టూ చాలా బాగా చేసుకున్నారనమాట. ఇదిగోండి, ఇలా లోపలికి వెళ్ళి ఒక పక్కన తొట్టి, రెండు పక్కల ఇలా మొక్కలు కనపడతాయి. ఇవి చూసుకుని మనం ఇటు రైట్ వెళ్ళకుండా లెఫ్ట్ వెళ్తే గనక ఇక్కడ చూసారా పూర్తిగా పల్లెటూరు వాతావరణాన్ని ప్రతిబింబించే చక్రాలు, బండి చక్రాలు పెట్టున్నాయి. ఇటు పక్కన షెడ్ ఉంది కదా, ఇందాక అటు పక్కన చూపించాను కదా పాత అరుగులు, ఆ ఇంటి ముఖ చిత్రం అలాగే ఉంచేశారు, గడప అని చెప్పేసి. ఇటు ఇలా రేఖ దింపుకున్నారు. దీనికి మొత్తం పల్లెటూరు వాతావరణం అలాగే ప్రతిబింబించాలనే ఉద్దేశంతో వీళ్ళు ఇలా మార్చుకున్నారనమాట. దూరంగా మామిడి చెట్టు, ప్రకృతి ఎటు చూసినా ఇంట్లో చాలా బాగా కనపడుతుంది. దానికి అనువుగా చుట్టూ కూడా ఆ ఇంటి, వీళ్ళు కొనుక్కున్న ఇంటి చుట్టూ కూడా దానికి అనువుగా చక్కగా ఏర్పాట్లు చేసుకున్నారు. పాత కొట్టేసిన మొక్కలు ఉంటే, మోళ్ళు ఉంటే వాటిపైన కూడా కుంపట్లు పెట్టుకుని దానిలో కూడా మొక్కలు పెట్టుకున్నారు. ఇదిగోండి, ఇలా లోపలికి వస్తే వరండా, ఈ నాపరాయంతా అలాగే ఉంచేశారని చెప్పాను కదా, ఇదనమాట. అటు పక్కకి వెళ్తే ముందు పక్కకి వెళ్తాం, ఆ తర్వాత వెళ్ళి చూద్దాం. ఒక పక్కన తిరగలి, ఒక పక్కన పాత సామాను, సానరాయి అలాంటివన్నీ కూడా పెట్టుకున్నారనమాట. అట్లాగే ఒక పక్కన రోలు ఉంది, అన్నీ కూడా పాత సామానాన్ని అలాగే ఉంచుకున్నారు. ఇక్కడే ఒక టేబుల్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనం ఈ మెష్ డోర్లోంచి వరండా చివరికి వెళ్ళిపోతాం. ఇదిగోండి, వరండాలోకి రానే వచ్చాం. ఇది వరండా అనమాట. ఇటు నుంచి కూడా ఒక గేట్ ఉంటుంది, చిన్న గేట్ ఉంటుంది. ఇందాక మనం పెద్ద గేట్లోంచి వచ్చాం కదా, ఇటు నుంచి చిన్న గేట్ ఉంటుంది, బయటికి వెళ్ళొచ్చు. ఇటు నుంచి లోపలికి కూడా రావచ్చు. ఈ వరండాలో పక్కన ఒక బెడ్రూమ్ ఉంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ కూడా చిన్న హాల్ ఉంది. ఇక్కడ చైర్స్ వేసి ఉంది. అట్లాగే ఈ షోకేస్లో చూసారా అన్ని పాతకాలం, పురాతన కాలం వస్తువులు ఉన్నాయి. మరచెంబు, ఇత్తడి మరచెంబు, అన్ని ఇత్తడి సామాను, రాగి సామాను, అలాగే మంచి యాంటిక్స్ అన్నీ ఉన్నాయండి ఈ షోకేస్లో. చూడండి ఎంత బాగున్నాయో.
అన్నీ కూడా ఎప్పటికప్పుడు దానికి తోమి శుభ్రం చేసి పెడతా ఉంటారు. ఇక్కడ కర్రలు ఉన్నాయి చూసారా, వెనక వాడిన కర్రలు అనమాట ఇవన్నీ కూడా. ఇలా పాతకాలం వాడిన వస్తువులన్నిటినీ కూడా వీళ్ళు కర్రలన్నిటిని కూడా పాలిష్ చేసి పెట్టారు. అలాగే ఇక్కడ హెయిర్ గన్ కనిపిస్తాను చూసారా, కోతులు వచ్చినప్పుడు బెదిరించడానికి. ఇవి మజ్జిగ కవ్వాలు ఒక పక్కన పెట్టారు ఒక మూల. ఇటు పక్కన కర్ర ఉంది చూసారా, అది ఆ గొడుగు కర్ర అనమాట. అది ఇప్పటి గొడుగు కాదండి, అది వెనక గొడుగులు ఉండేవి చూసారా, అది ఆకులు తాటాకులు గొడుగులు అనమాట. ఆ టైపు గొడుగు కర్ర అది. ఇటు పక్కన మజ్జిగ కవ్వాలు చెప్పాను కదా. అలాగే ఇటు రైట్ సైడ్కి వచ్చేసరికి ఒక బెడ్రూమ్ ఉంటుంది. హాల్లో కూడా ఇందాక వరండాలో ఒక బెడ్రూమ్ చూసాం కదా, ఇది కూడా ఒక బెడ్రూమ్ అనమాట. ఇది మొత్తం 2 బెడ్రూమ్ హౌస్, 2 కిచెన్లు ఉంటాయి. బయట ఒక కిచెన్, లోపల కిచెన్. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే ఇది ఒక డైనింగ్ రూమ్. ఒకప్పుడు డైనింగ్ రూమ్ లాగా వాడుకునేవారు. ఇది దీనిలో ఒక చెక్క బీరువా, అలాగే స్టాండ్, ఇక్కడ వాష్ బేసిన్, ఒక ఫ్రిడ్జ్ ఉంటాయి. ఇటు కూడా రైట్ సైడు ఒక రూమ్ కనిపిస్తాను చూసారా. ఈ రూము ఇప్పుడు లోపల కిచెన్ ప్లస్ స్టోర్ రూమ్ కింద వాడుకుంటున్నారనమాట. బయట కూడా ఒక కిచెన్ ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి పక్కకు వచ్చేసాం. ఇటు నుంచే లోపలికి వెళ్ళి వరండా దాకా వెళ్ళి చూసి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేసాం. ఇక్కడ ఈ రాగానే ఇక్కడ ఈ సైడ్ ఎదురుగుండా స్ట్రైట్ కనిపించే మెట్లు, ఇది డాబా ఇల్లు అండి, మెట్లు అనమాట. ఆ మెట్లకి ఇటు మళ్ళీ ఇటు పక్కకు వస్తే ఇక్కడ వేసున్న టేబుల్ పక్కకు వస్తే ఇక్కడ ఒక రోల్ ఉంది. అలాగే తులసి కోట ఉంది. పైన అరటి చెట్లు గెల్లతో కనపడుతున్నాయి చూసారా, రెండు వైపులా అరటి చెట్లు ఉన్నాయి. ఈ తులసి కోట వెనకాల నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇదిగోండి ఈ పొయ్యి అనమాట, కట్టెల పొయ్యి. దీన్ని 3 కట్టెల పొయ్యిలు పైన ప్లాస్టిక్ గొట్టం పెట్టారు. ఎంత చక్కగా అలంకరించారో నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చే ఉంటుంది కదా. చాలా బాగుంది, చాలా చక్కగా చేసుకున్నారు. పైన ఇలా అరటి చెట్లు గెలలతో చక్కగా ఉన్నాయి చూసారా. మొక్కలన్నీ కూడా ఎక్కడ గడ్డి పరక అనేది లేకుండా, మొక్కలు కూరగాయ మొక్కలు మొన్న తుఫానికి కొన్ని బాగా పడిపోయి వాలిపోయి పాడైనాయి అంటే, అది కాక ఒక క్రాప్ అయిపోయింది. జూలైలో పెట్టిన కొన్ని కాసేసినవి అయిపోయినాయి, తీసేసి మళ్ళీ పెడతానికి సిద్ధంగా ఉన్నారనమాట. ఇక్కడ ఒక తొట్టిలో తామర కలువ వేసారనమాట. ఇంకా పూతైతే రాలేదు, పూలైతే పూయట్లేదు, కానీ ఇలా వేశారు. తొట్టిని ఇలా ఉపయోగించుకున్నారు. పాత సామాను ప్రతి దాన్ని ఏదో రకంగా ఉపయోగించుకున్నారండి వీళ్ళు. అది నాకు బాగా నచ్చింది. మనమైతే తీసి అవతల పడేస్తాం, గోడల పక్కన అక్కడ పడేస్తాం, కానీ అలా చేయకుండా ప్రతి దాన్ని ఉపయోగించుకున్నారు. ప్లాస్టిక్కి కూడా కాదు, ఇవన్నీ కూడా మట్టి అలాగే అనమాట. ఈ ఇంట్లో ఎంత చూసాం, ఎక్కడ ఒక ప్లాస్టిక్ తొట్టు కానీ ఏది కనపడలేదు చూసారా. ఇదిగోండి ఇక్కడ నుంచి కూడా దూరంగా చేలు, 2 పక్కల చేలు ఉన్నాయి. అక్కడ కట్టుకున్నారనమాట. అక్కడ ఉన్న ఇళ్ళు కొనుక్కుని దానిలో వీళ్ళు ఇలా మార్చుకున్నారు. మామిడి చెట్టు ఉంటే మామిడి చెట్టు కూడా ఒక రచ్చబండలాగా చేశారు. అక్కడ కూర్చుంటే అక్కడ ప్రకృతి కనపడాలని, ఎటు చూసినా ప్రకృతి కనపడటానికి వీళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక్కడ కొన్ని నారులు పెట్టున్నాయి, వంగనారై కొత్తగా మళ్ళీ శీతాకాల పంటకి మళ్ళీ కొంత ఖాళీగా ఉన్నాయి. బంతి మొక్కలై పెట్టాలన్నమాట. ఇంకా నారు తెచ్చి ఉంచారు, పెట్టాలంట. ఈ ఎటు నుంచి నడవడానికి కూడా నాపరాళ్ళు ఊరినే అట్లా జస్ట్ పరిచేశారనమాట. దానికి ఏమో అతుకులు కూడా పెట్టలేదు, అలా జస్ట్ పరిచేశారు. నీట్గా ఉన్నాయి అవి కూడా. ఇవన్నీ కొన్ని సిద్ధం చేసుకున్నారన్నా కదా. నాకు గోంగూర ఇంకా చక్కగా ఫ్రెష్గా ఉంది. ఇలా కొన్ని మడులు సిద్ధం చేసుకుని ఉంచారనమాట. మళ్ళీ ఒక వర్షం పడినప్పుడు లేదంటే నారు కూడా వీళ్ళు ఆర్గానిక్గా మంచిది దొరికితేనే తీసుకుంటారు. ఏ విత్తనాలైనా సరే ఆర్గానిక్ ఎరువులతోనే పండిస్తారు ఏదైనా సరే. ఇటు నుంచి ఇట్లా ఇక్కడ ఒక రాక్ గార్డెన్ లాగా చేసుకున్నారు. ఈ రాళ్ళు వేసి రాళ్ళలో ఒక పూలు ఏర్పాటు చేసి దానిలో కూడా తామర కలువ వేశారు. ఇక్కడ దీనిలో కూడా క్రాటన్స్ పెట్టారు. పూర్తిగా పాతకాలం ఇప్పుడు కొత్తగా సిటీస్లో 2 కలిపి మిక్స్డ్గా ఈ ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకున్నారన్నమాట. 2 మిక్స్డ్గా. ఇక్కడ చూసారా కొట్టేసి మోళ్ళుగా ఉన్న కొబ్బరి చెట్లకి పైన ఇక్కడ మాత్రం ప్లాస్టిక్ కుంపెట్లు పెట్టారు, దాంట్లో మొక్కలు పెట్టారు. ఖాళీగా ఉంచకుండా, మోళ్ళు ఖాళీగా ఉంచకుండా ఇలా చేశారు. ఇవి కూడా ఎంతో ఆకర్షణగా కనిపిస్తున్నాయి చూసారా. ఇక్కడ కూడా ఒక సిమెంట్ బెంచ్ ఉంది. ఎక్కడికక్కడ కూర్చోటానికి మన పొద్దును బట్టి, పొద్దు ఏ వైపు వాళ్తుందో, ఏ వైపు పొద్దు పొడుస్తుందో, ఎటు చూసుకోవాలన్నా ఇంట్లో నేచర్ కానీ బయట నేచర్ కానీ ఎట్లా చూడాలన్నా, ఎటు కూర్చుని చూడాలన్నా దానికి అప్పటికప్పుడు తెచ్చి పీటలు వేసుకోకుండా రెడీ చేసుకున్నారు. ఇక్కడ నుంచి మనం వరండాల ముందు పక్క వరండాల లోపల నుంచి చూసాం కదా, ఇప్పుడు ఆ వరండా వైపుకి వెళ్తున్నాం అనమాట. 2 పక్కల తిరగలు, అలాగే సాండ్రాయిలు, బల్ల, అది కూడా ఆ బల్ల కూడా ధాన్యం పెట్టుకునే గడంచి అంటారు ఆ బల్ల అనమాట. ఇక్కడ ఇంకా కొత్తగా వుడ్ కార్వింగ్, అంటే వీళ్ళు వ్యాపార ఉద్యోగరీత్యా కొన్నాళ్ళు విదేశాల్లోనూ కొన్నాళ్ళు విజయవాడలోనూ ఉన్నారు. అప్పుడు కలెక్షన్ చేసుకున్న వుడ్ కార్వింగ్ ఐటమ్స్ని ఇక్కడ ఎక్కడక్కడ పెట్టుకున్నారు. ఇవి కూడా ఎంతో బాగున్నాయి
చూసారా అక్కడక్కడ మూలలో కర్ర, అది కూడా పాలిష్ చేసిన కర్రలు ఉన్నాయి. ఎందుకంటే చుట్టూ చేలు ఉన్నాయి కదా, పాములు అవి వస్తే గవ్వుకున అక్కడ కర్ర తెచ్చుకునే లోపు అవి అటు ఇటు వెళ్ళిపోకుండా కర్రలు రెడీగా పెట్టుకున్నారు, పాలిష్ చేసిన చక్కటి కర్రలు. ఈ తొట్టులు కూడా చక్కగా ఏర్పాటు చేసుకున్నారు. చెప్పాను కదా, వుడ్ కొమ్మలను కూడా చక్కగా అలా వుడ్ కార్వింగ్ చేసుకుని అట్లా పెట్టుకున్నారు. ఇదైతే నాకు బాగా నచ్చింది, వుడ్ కార్వింగ్. ఇది చూసారా, పైన కూడా మొక్క కూడా పెట్టుకోవడానికి వీలుగా ఉంది. ఇందాక వరండా చూసాం కదా మనం. ఇప్పుడు ఇటు పక్కకి వెళ్దాం. అంటే ఇందాక మనం ఎంట్రన్స్లో వచ్చాం కదా, మెట్లెక్కి పైకి వచ్చాం కదా, ఇంట్లోకి వచ్చే ముందు అక్కడ దాకా వెళ్దాం. రెండు పక్కల ఇలా బంగాళాబంతి మొక్కలు ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తే అలా ఉంటుంది. వెళ్ళి ఇక్కడ ఆర్చ్ ఉంది, ఆర్చ్ దాటి వెళ్తే రెండు పక్కల ఇలా బంగాళాబంతి మొక్కలు ఉన్నాయి. ఆ లాన్ కూడా చూసారా, పచ్చగడ్డి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. అసలు భయం లేదు, కాలు కింద పెడితే భయపడక్కర్లేదు అనమాట, అంత నీట్గా కట్ చేశారు. ఇందాక చూసాం కదా, మొదలు మనం ఇటే వచ్చాం, అది ఇల్లు ఇందాక అక్కడ దాకా వెళ్ళి చూసి వచ్చాం కదా, మళ్ళీ వెళ్దాం. ఇప్పుడైతే ఈ రైట్ సైడ్ అయితే ఇది ఒకప్పుడు పాతకాలం కొట్లు అనమాట. అంటే ధాన్యం మినుము వేసుకోవడానికి 2 గదులు ఉండేవి. దాన్ని వెళ్ళు ఇక్కడ గెస్ట్ రూముల కింద చేశారు దీన్ని. 2 రూములతో గెస్ట్ హౌస్ చేశారనమాట, ఎవరిన అతిథులు వస్తే ఉండటానికి. ఇలా ఇక్కడ కూడా వుడ్ కార్వింగ్ ఉంది. ఇటువైపు వంటగది ఉంది, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడన్నా వేడి నీళ్ళు కాసుకోవాలన్నా, గెస్టులు వచ్చిన టీ కాసుకోవాలన్నా ఇక్కడ కూడా ఒక ఏర్పాటు ఉంది, స్టవ్ అది ఏర్పాటు ఉంది. ఇది ఒక రూము, ఒక బెడ్రూము, అన్ని సౌకర్యాలతో ఏసీ అన్నీ ఉండి ఒక బెడ్రూమ్ ఇది. పక్కన ఇంకా మడత మంచం, అలాగే ఒక బెంచి ఉన్నాయి, ఒక టేబుల్ ఫ్యాన్ కూడా ఉంది, స్టాండ్ ఫ్యాన్ కూడా. అలాగే మళ్ళీ బయటకు వస్తే రెండో బెడ్రూమ్, పక్కనే రెండో బెడ్రూమ్. దీనిలో కూడా అదే ఫెసిలిటీస్ ఉన్నాయి. 2 కుర్చీలు, మడత మంచం, బెంచి, బల్ల, అలాగే ఈ బెడ్. ఇక్కడ ఒక పార్టిషన్లా బయటకు వస్తే అలా ఈ 2 చూసాం కదా, ఒక పక్క వంటగది, అది ఆ వంటగదికి ఆపోజిట్ సైడే టాయిలెట్ వచ్చింది. ఇదండి టోటల్గా. ఇది కొట్లు అంటే ఎవరైనా నమ్ముతారా? పాతకాలపు కొట్లు అంటే ఎట్లా ఉంటాయో తెలుసు కదా, వాటినే ఇలా మార్చారంటే ఆశ్చర్యంగా ఉంది కదా. నాకైతే చాలా వండర్ అనిపించింది, నిజంగా గ్రేట్ అనిపించింది. ఇదిగోండి, ఈ పచ్చగడ్డిలో కూడా ఎక్కడ మనం కాలు పెడతానికి భయపడాల్సిన పనే లేదనమాట, చక్కగా వాకింగ్ చేసుకోవచ్చు, అలా ఉంది. అక్కడక్కడ చూసారా, బీరువాల కింద పెట్టే దిమ్మలు ఉంటాయి, వాటిని కూడా ఏదో రకంగా దాని మీద కుంపట్లు పెట్టి ఏదో రకంగా ఉపయోగించారు, పడేయకుండా. ఇప్పుడు ఈ వరండా వైపుకి వెళ్తే మనం ఒకవైపు ఈ రాధాకృష్ణుల బొమ్మ ఉంది, అది గెస్ట్ రూమ్ చూసాం కదా, ఒకవైపు రాధాకృష్ణుల బొమ్మ ఉంది. అలాగే మధ్యలో ఇందాక అటు పెద్ద గేట్లోంచి వచ్చాం కదా, ఇటు చిన్న గేట్ ఉంది. ఇందాక వరండాలో బెడ్రూమ్ చూసాం కదా, దానికి సంబంధించిన కిటికీ అనమాట ఇది బయట. అక్కడ దూరంగా ఊరి చెరువు కనిపిస్తుంది, కార్నర్లో చూసారా, ఊరి చెరువు అనమాట. ఇక్కడ పక్కనే ఒక పూలు ఉందండి, అది నీళ్ళు లేవు కానీ అలా పూల్లాగా కట్టారు. పైన రెల్లు గడ్డేసి చక్కగా నీడగా ఉండటానికి ఇట్లా కట్టారనమాట. ఇక్కడే నేను హేమ గారి ఇంటి యజమాని మీద ఫోటో తీసుకున్నాం. వెనకాల బుద్ధుడు విగ్రహం ఉందో చూసారా. ఇది ఇందాక చూసాం కదా మనం, వరండా చూసాం కదా, అది అటు నుంచి వచ్చి లోపలికి వచ్చి చూసాం కదా, అదనమాట. మళ్ళీ ఇప్పుడు చుట్టూ తిరిగి వెళ్ళి వంటగదిలోకి వెళ్ళాను. నేను హేమ గారు టీ పెడుతుంటే వంటగదిలోకి వెళ్ళాను. వంటగది చూద్దామని, ఇందాక చూడలేదు కదా. ఇక్కడ చూసారా, రైట్ సైడు ఒక ఇది కనిపిస్తుంది కదా, అక్కడ ఒకప్పుడు కట్టెల పొయ్యి ఉండేదట. అక్కడ ఇప్పుడు అంట్లు మనం డిష్ వాషర్ పెట్టుకున్నారు, లోపల తీసేసి పైన చిమ్నీ ఉంటుంది అనమాట. పైన ఈ వంటగది పైన చిమ్నీ ఉండే కదా వెనకాల, కింద కట్టెల పొయ్యిని తీసేసి అక్కడ డిష్ వాషర్ పెట్టుకున్నారనమాట. ఇవన్నీ కూడా తలుపులు తర్వాత పెట్టించుకున్నారు. ఇది రెండో వంటగది అనమాట. లోపల ఒకటి స్టోర్ రూము, ఒక వంటగది చూసాం కదా. ఇది మొత్తం 2 బెడ్రూము 2 కిచెన్లతో ఉన్న డాబా ఇల్లు అనమాట. ఇవన్నీ కూడా ఓపెన్ షెల్ఫ్లుగా ఉండే. ఇది వరకు వీళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ తలుపులు పెట్టుకుని చాలా నీట్గా చేసుకున్నారనమాట ఈ కిచెన్ని. హేమ గారు టీ తెచ్చిచ్చారు. ఇక్కడ మేము కూర్చున్నాం. నేను సీతారాం గారి పేరు చూపిస్తాను మీకు. ఇది అక్కడ ఊటీలోనే అక్కడ తెచ్చినట్టున్నారు టీ. ఇది చాలా ఇది డిప్ టీ అనమాట. ఈ వేడి నీళ్ళు తెచ్చి 2 గ్లాసుల్లో మా దగ్గర పెట్టారు. ఆవిడ కూడా లోపలికి వెళ్ళారు తెచ్చుకోవటానికి. వచ్చాక మొదలు పెడదాం తాగటం అని చెప్పేసి. చాలా వేడిగా కూడా ఉన్నాయన్నమాట, అందుకని వెయిట్ చేస్తున్నాం అనమాట.
ఎలా ఉంటుందో నాకు మామూలు టీనే తెలుసు, కానీ ఇది ఎలా ఉందో టేస్ట్ చేయాలని తొందరగానే ఉంది. కానీ ఆవిడ కూడా వచ్చాక చాలా వేడిగా కూడా ఉన్నాయి కాబట్టి ఈలోపు ఊరినే డిప్ చేస్తున్నాను కొద్దిగా ఆరటం కోసం. డిప్ చేసే కొద్దీ కలర్ చొక్క తేనె రంగులోకి మారి చూస్తానికి చాలా బాగున్నట్లుగా అనిపిస్తున్నాయి. హేమ గారు కూడా వచ్చేలోపు నేను సీతారాం గారు కొన్ని పిచ్చాపాటి కబుర్లు అయితే చెప్పుకుంటున్నామండి. ఇక్కడ మాట్లాడుకుంటా నేను సీతారాం గారు, ఇంటి యజమాని పేరు సీతారాం గారు, మిస్సెస్ పేరు హైమ గారు. హైమ గారిని చూశారు కదా, సీతారాం గారిని కూడా చూపిస్తాను మీకు. వీళ్ళిద్దరు అభిరుచిల కలయికే ఈ ఇల్లు అనమాట. ఈ ఫామ్ హౌస్, విలేజ్లో ఈ ఫామ్ హౌస్ అనమాట. నిజంగా చాలా గ్రేట్ అనిపించిందండి నాకు. ఇక్కడ ఎంచుకుని ఇల్లు, పాత ఇల్లు కొనుక్కొని ఇక్కడ ఇట్లా దీన్ని మలుచుకోవటం అనేది ఎంతో కష్టసాధ్యమైన పని. దీనికి 2 వర్కర్స్ ఉంటారు, ఒక అమ్మాయి అబ్బాయి వచ్చి చేసి వెళ్తూ ఉంటారు. అది కాకుండా వీళ్ళకి వేరే వ్యాపకం ఏమి ఉండదు అనమాట. పూర్తిగా దీని మీదే వాళ్ళని పర్యవేక్షించడం, వీళ్ళ చేయి కూడా పడితేనే ఇంత మెయింటైన్ చేయగలుగుతున్నారు వీళ్ళు. ఇవ్వండి, ఆవిడ కూడా హైమ గారు కూడా తెచ్చుకున్నారు టీ. అయితే ఆవిడ డైటీషియన్ అనమాట. నేను అడుగుతున్నాను నాకు ఒక డైట్ షీట్ రాసివ్వమని. ఆవిడ అంటున్నారు మీకు షుగర్ ఉందా అని అడిగారు. లేదన్నాను. ఇదిగోండి సీతారాం గారు ఈయనే అనమాట. మెద్దరం ఈలోపు కబుర్లు చెప్పుకుంటున్నాం. ఆవిడ వచ్చేలోపు ఈలోపు హైమ గారు కూడా వచ్చి జాయిన్ అయ్యారు. వీళ్ళిద్దరూ కొన్నాళ్ళు విదేశాల్లోనూ కొన్నాళ్ళు విజయవాడలోనూ ఉద్యోగ వ్యాపారరీత్యా ఉండి తర్వాత 60 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చి ఎక్కడన్నా పల్లెటూరులో ప్రశాంతంగా ఉండాలి, పొల్యూషన్ లేని చోట అని చెప్పి డిసైడ్ అయ్యి ఇక్కడ ఈ ఇల్లు అమ్మకానికి ఉందని తెలిసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇలా ఏర్పరచుకున్నారనమాట. నేను చాలా గ్రేట్ అంటున్నారు. నేను షుగర్ లేదని నాకు డైట్ షీట్ రాసివ్వమంటే ఏం అక్కర్లేదు, షుగర్ ఉంటే ఏమన్నా ఆలోచించాలి కానీ బీపీ ఉందని చెప్పాను. బీపీకి అయితే ఏం అక్కర్లేదండి, అన్నీ తినేయచ్చు, తాగేయచ్చు, అన్నీ అది చూసి కొన్ని చూసి మీరు భయపడతారు కానీ ఏం అక్కర్లేదు. షుగర్ ఉంటే కొంచెం ఆలోచించాలి కానీ బీపీకి అయితే ఏమక్కర్లేదు, మీరు హ్యాపీగా అన్నీ తినేయండి, అవి చూసి అది తగ్గించండి ఇది తగ్గించండి అని చెప్తారు. మనం నార్మల్గానే వేసుకుంటాం కదా సాల్ట్, అంతకు మించి ఎక్కువ వేసుకోం కాబట్టి ఏం పర్వాలేదు, ఏం అక్కర్లేదు అని అంటున్నారనమాట. ఈలోపు కొంచెం టీ వేడి తగ్గినాయి కాబట్టి నేను టేస్ట్ చేస్తున్నాను. కొంచెం పుల్లగా లైట్గా, అంటే ఎక్కువ మీరు వేసేదే ఉంది అందులోనే ఉంటుంది. ఉడికాయ ఇది వేసి తర్వాత లెమన్ వేస్తారంట, చాలా లైట్గా. అది కూడా బాగుంది, లైట్గా పులుసు, ఘాటు, జీలకర్ర తాలూకు, పెప్పర్మెంట్, మిరియాలు, వీటికి సంబంధించిన ఘాటు. నేనైతే ఇలాంటి ఫ్లేవర్ ఎప్పుడు తాగను, ఎందుకంటే బయటికి వెళ్ళి నాకు సాధ్యం కాని పని అది ఇలాంటివి తాగటం అనేది. ఇక్కడ సాధ్యమైందండి, అనుకోకుండా ఈరోజు ఇక్కడ సాధ్యమైంది. సీతారాం గారు హేమ గారి ఇంట్లో సాధ్యమైంది. ఈ ఇంటిని కొనుక్కుని విజయవాడలో నుంచి ఇక్కడికి రావాలనే దానికి సహకరించిన ముందు ఆవిడకి చెప్పాలి. నాలాడిదైతే అసలు చచ్చినా రాదు. నిజం ఏంటి ఇద్దరికి ప్యాషన్ ఉందండి. అది నేనైతే ఏంటి సిటీ నుంచి పల్లెటూరు వెళ్ళటవా అనేదాన్ని నేను ఒప్పుకోం, సాధారణంగా ఒప్పుకోం. కొంచెం ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడతాం కదండి, ఒప్పుకోం. అందులో పల్లెటూరు అంటే ఏంటి పాములు, తేళ్లు, నానా రకాలు ఉంటాయండి. అంటే అనుభవంగా ఉంది వీళ్ళ స్టోరీ. ఎందుకంటే ఇలా అందరిలో కొంతమంది ఆలోచిస్తే పల్లెటూరులో ఎంతో బాగుంటాయి. అందరూ ఒక్కొక్కరు వచ్చేస్తారు. వరండా వైపుకి వచ్చాం కదా, అటు వచ్చామండి. ఇక్కడ ఒకవైపు కృష్ణుడు బొమ్మ ఉంది కదా, అక్కడ కూడా ఒక ఫోటో చిన్న వీడియో దిగాం హేమ గారు నేను. అట్లాగే పక్కనే ఉన్న బుద్ధుడి బొమ్మ దగ్గర కూడా ఒక ఫోటో దిగాం. ఇక్కడ కూడా ఒక గేట్ ఉందన్న, ఆ గేట్లో ఇందాక పెద్ద గేట్లోంచి లోపలికి వెళ్ళా, చిన్న గేట్లోంచి బయటకు వచ్చాను. ఆవిడ నాకు సెండ్ ఆఫ్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయారు. ఇక్కడ చూసారా ఎదురుగుండా రోడ్డు దాటాక ఎదురుగుండా ఒక చిన్న పొలం బిట్టుంటే అమ్మకానికి వస్తే అది కొన్నారంటే ఇక్కడ పసుపు వేశారనమాట, ఆర్గానిక్గా పండిద్దామని. ఇక్కడ కూడా ఒక షెడ్ వేసి దానికి ఒక బాట వేశారు. ఏంటంటే ఎక్కడ కూడా కూర్చుని పొలంలో పని చేయించేటప్పుడు ఇక్కడ కూర్చుని ఇక్కడ ప్రకృతిని కూడా ఆస్వాదించాలని పొలాన్ని మనుషులు చేసేటప్పుడు పర్యవేక్షించడానికి ఏర్పాటు కూడా చేసుకున్నారనమాట. నిజంగా ఇదంతా చూస్తే మీకేమనిపించింది? నిజంగా మనకి కొంచెం ఆర్థికంగా వెసులుబాటు ఉండి పిల్లల బాధ్యతలు అయిపోయి రిటైర్మెంట్ వయసు వచ్చాక ఇలాంటి చోట్ల ఎంచుకొని ఇలాంటి మంచి అట్మాస్ఫియర్ని ఏర్పరచుకుంటే నిజంగా అంతకంటే ఇంకేం కావాలండి. అలాంటి ఆలోచనల దిశగా అందరు అడుగు పడుతుందని అనుకుంటూ మా ఊళ్ళో ఉన్న ఈ విలేజ్ ఫామ్ హౌస్ని నేను చూసి ఎంజాయ్ చేసి మీకు కూడా చూపించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఓకేనా? మరి ఈ వీడియో చివరి దాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. బై.